నేను ఎన్నో మార్గాలకు వెళుతుండగా నాకు నేనున్న అద్దింట్లో దేచర్ల గ్రామంలో ఒక పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తానికి వచ్చేవారు. వస్తే నాకు నచ్చేది కదా. నాకు ఎందులోనూ ఏమీ లేదు. నా భార్యతో శుద్ధ నేను గుళ్ళు కాడికి వెళ్ళి గుండు కొట్టించుకుని తీసుకొచ్చేవాడిని అండి. నా భార్యకి కూడా అంత భక్తిపరుని. అలాంటి విషయంలో నాకు ఏమీ లేదని నేను ఉండే సమయంలో నాకు నా ఇంటి అనుకున్న ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తుంటే, చిచి వెళ్ళిపా, ఆడేటి మాలోళ్ళ దేవుడు ఆడి నా దగ్గర రావడం అంటే నా ప్రార్థన ఏంటి అని విమర్శించేవాడిని. ఆ క్రమంలో అలా ఉండగా నేను అలాగ అన్నప్పటికీ కూడా నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా ఆ గుమ్మం దగ్గరుండి మా తల్లి దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు అలాగ ఉంటారు, ముఖం మీద చీయన్నా సరే అక్కడ జోళ్ళు తీసి నా కోసం ప్రార్థన చేసిందండి. అదిగో తమ్ముడు చెప్పాడు కదా, నా కొరకు ప్రార్థన చేసిన తల్లికి నేను రుణపడి ఉంటానని. నా కొరకు ప్రార్థన చేసిన వారు అనేక మంది ఉన్నారు. నా తల్లి అక్కడ ఉండి ప్రార్థన చేసిన కరగనటువంటి దౌర్భాగ్యుడి, నీచుడిని, చాండాలమైన బతుకు కలిగిన వాడిని అండి. పాపమైన బతుకండి నాది, దౌర్భాగ్యుడిని. అలాంటి అసలు క్రీస్తు ప్రేమ దొరకడం అసాధ్యం. ఒక కంటి చూపుతో పాపం చేసే దౌర్భాగ్యుడు నేను. నాలాంటి వాడిని క్రీస్తు అంగీకరించాడు. అయినప్పటికీ కూడా ఆవిడ ద్వారా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన నేను అంగీకరించక, ఆ ప్రార్థన నాకు ఏదో పొడి చేసినట్టుగా ఉంటే ఆ ప్రార్థన ఆవిడ చేసుకుంటుంటే నా ఇంటి అనుమాలు ఉన్న ఆ కొబ్బరి చెట్టుకి ఆవిడ గొట్టాల మైకులు కట్టినప్పుడు ఇంట్లోంచి ఒక గెడకార నేను డొంకినీలా కట్టి ఆ వైర్లు తెంపేసేవాడిని. అయినప్పటికీ దేవుడు ప్రేమమయుడు కాబట్టి నాలాంటి పాపని క్షమించి